ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి రావడం జరిగింది. సో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణలో నందినగర్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటున్నాడని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన చాలా రకాల విమర్శలు చేయడం జరిగింది. నాకు సిట్ నోటీస్ ఇవ్వడం అనేది చట్ట విరుద్ధం అని చెప్పడం జరిగింది. చట్ట విరుద్ధం అని చెప్పి అసలు నేను ఎర్రవెల్లిలోని నివాసంలో ఉంటున్నాను అని అందరికీ కూడా తెలిసిన విషయమే. మీరు ఎర్రవెల్లి నివాసంలో ఇవ్వకుండా నేను నివాసం లేనటువంటి నందినగర్లో ఇవ్వడం ఏంటి, అక్కడ గోడకు అతికించడం ఏంటి? హరీష్ రావు ఏమో సిద్దిపేట నివాసం ఉంటేమో ఆయనకు హైదరాబాద్ నోటీసులు ఇస్తారు, మీరేమో నాకు ఎర్రవెల్లి ఇవ్వకుండా హైదరాబాద్లో ఎట్టిస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా సిట్ యొక్క నిబద్ధతను ప్రశ్నిస్తూ ఆయన చాలా సవాళ్ళు విసురుతూ కూడా ఈరోజు నేను అటెండ్ అవుతున్నాను, కానీ తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా నాకు ఎర్రవెల్లిలోని ఇంట్లోనే ఈరోజు పెద్ద ఎత్తున మీరు నాకు నోటీసులు ఇవ్వాలి, విచారణ అయినా కానీ నా ఇంట్లోనే ఎర్రవెల్లి ఇంట్లోనే చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. సో అది చాలా ప్రధానమైనటువంటి న్యూస్. అంటే సిట్టుకు నాకు నోటీసులు ఇచ్చేటువంటి అర్హత లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇక్కడ దీనికంటే ముందు ఈ సిట్ నోటీసుల కంటే ముందు కూడా అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గమనించండి మిత్రులారా. సో ఇక్కడ ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్, ఈ యొక్క ఎంత చిల్లర రాజకీయం అంటే చాలా చిల్లర రాజకీయం ఏపీలో నడుస్తూ ఉంది. సో కేవలం పరిపాలన చేయండ్రా నాయన అని ప్రజలందరూ ఓట్లేసి అధికారం ఇస్తే వీళ్ళు పరిపాలన చేసే చేతగాక ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈరోజు జగన్ మరియు జగన్ సంబంధించినటువంటి ఎవరైతే మంత్రులున్నారో వాళ్ళు, లేకపోతే గతంలో మన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే, జగన్ సంబంధించిన కీలకమైనటువంటి క్యాడర్ అందరిపైన అక్రమ కేసులు పెడుతూ అనేక రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు ఉండడం జరిగింది. సో ఎంత చిల్లర రాజకీయం జరుగుతుందంటే ఏపీ రాజకీయాలు అంటేనే ఒక చిల్లర అయిపోయింది. సో జగన్ వస్తేనేమో చంద్రబాబు మీద, చంద్రబాబు వస్తేనేమో జగన్ మీద, వీళ్ళిద్దరు మళ్ళీ సేఫ్ జోన్లో ఉంటారు. చూడండి, వీళ్ళిద్దరూ చాలా సేఫ్ జోన్లో ఉంటారు. జగన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి బాబు చేయడు, బాబుని ఇబ్బంది పెట్టే పరిస్థితి జగన్ చేయడు. సో కానీ ఇక్కడ తెలవాల్సిన విషయం ఏంటంటే పాపం వాళ్ళు నమ్ముకొని, ఈ చంద్రబాబుని నమ్ముకొని క్యాడర్ అంతా ఉంటే ఆ క్యాడర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జగన్ చేస్తాడు. జగన్ నమ్ముకొని క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం బాబు చేస్తాడు. సో ఇంతటి చిల్లర రాజకీయం ఏపీలో ఉంటుంది. ఎక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి చిచోరా రాజకీయం ఉండదు. చాలా చిల్లర రాజకీయం ఉంటుంది ఇక్కడ. అసలు అంత రాజకీయాలు అంటేనే తుచ్చమైన రాజకీయాలు, నీచమైన రాజకీయాలు. అసలు రాజకీయ నాయకులే నీచం, ఉచ్చం, అంత దారుణమైనటువంటి రాజకీయాలు ఏపీలో ఉంటాయి. అందుకే ఎక్కువ నేను అందులో దాని గురించి ఏపీ రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపను నేను. సో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఒకవైపు అయితే, ఇప్పుడు దీన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి మన నాయకులు సేమ్ చంద్రబాబు బాటలో రేవంత్ రెడ్డి, జగన్ బాటలో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు నడుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళంతా నీచ ఉచ్చ స్థితిలో లేరు కానీ ఆ బాటలు నడుస్తున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడు. నిజంగా అవినీతి చేసినా అని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలుసు. వీళ్ళు అవినీతి అక్రమాలు చేసి చెప్పి ప్రజలందరూ తెలిసినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం బురజలేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందామనేటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి పన్నుతా ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయనే అర్థం చేసుకోవాలి. రేవంత్, కేసీఆర్ ఏవైతే ఉన్నారో, సో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరు ఏమవుతుంది, ఎక్కువ శాతం బలయ్యేది క్యాడరే. ఇందులో ఎక్కువ శాతం బలయ్యేది క్యాడరే. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో రేవంత్ రెడ్డి ఏమో ఈ గతంలో కేసీఆర్ అధికారంలో రేవంత్ రెడ్డి టార్గెట్ చేసాడు, ఇప్పుడు రేవంత్ అధికారంలో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చాలా విచిత్రం ఏంటంటే జగన్ నేరుగా చంద్రబాబును అరెస్ట్ చేసాడు, కేసీఆర్ నేరుగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు జగన్ని అరెస్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యం లేదు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ని అరెస్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యం లేదు, కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు అరెస్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యం లేదు వీళ్ళిద్దరికి. కానీ క్యాడర్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కనబడతా ఉంది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతటి
కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. సో ఒకరి మీద ఒకరు బురజల్లేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా గమనిస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళకు పరిపాలన చేతగాక ప్రజలలో వీళ్ళ పాలన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి దాని ద్వారా లబ్ధి పొందడానికి సో ఈరోజు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో కేసీఆర్ కుటుంబం చేసింది అవినీతి అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి అవినీతి చేసినప్పుడు మరి రేవంత్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, చేయకుండా కేవలం బురజల్లేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కక్ష రాజకీయాలు బలంగా జరుగుతున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ప్రధానమైనటువంటి అంశం మిత్రులారా.